brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వద్దు 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 అని మనం అంతా ఎంత మొత్తుకున్నా నాకు ఆ మార్కే ముద్దు అంటూ వెళ్ళి టచ్ చేసేసింది. గోల్డ్ అక్షరాల ₹1,00,000 అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో $3,405 చేరుకుంది ఔన్స్ బంగారం ధర. సత్య, హైదరాబాద్ మార్కెట్స్ గురించి ఇక ఫర్గెట్ అబౌట్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ మార్కెట్లోనే టెక్నికల్గా ఇప్పుడు లైవ్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర అక్షరాల ₹1,00,000 మార్క్ని టచ్ చేసేసి ఇంకా పైకే వెళుతోంది. కేవలం ₹140 డిఫరెన్స్ తోటి ఇప్పుడు హైదరాబాద్ రీటైల్ మార్కెట్లో ఉంది. రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడం ఈవెన్ రీటైల్ మార్కెట్లో సైతం 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ₹1,00,000 పైనే ఉండబోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్స్ ఎప్పుడు కనీ విని ఎరుగని రేట్స్కి వచ్చేసాయి. $3,405 పర్ ఔన్స్కి గోల్డ్ రేట్స్ చేరింది. దాంతో ఆయా దేశాల్లో గోల్డ్ రేట్స్ అన్నీ కూడా ఇప్పుడు పీక్స్లో ఉన్నాయి. ఫస్ట్ టైం ఇండియన్ మార్కెట్లో గోల్డ్ 10 గ్రాములు ₹1,00,000 టచ్ చేసింది. ఎక్కడో 100 ఏళ్ల క్రితం ₹18 మొదలైన బంగారం ధర 100 ఏళ్లకి ₹1,00,000 చేరింది. మరింత విశ్లేషణ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మనకి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సుకుమార్, గోల్డ్మ్యాన్ సాక్స్ లేకపోతే XYZ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పినట్టుగా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే దానికి కూడా 2025 చివరి దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదేమో. సత్య, ముఖ్యంగా ట్రంప్ ఎప్పుడైతే తన టారిఫ్స్ని పాస్ చేశాడో, నేను ఆపుతున్నానని చెప్పలేదు, ఇది మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. పాస్ చేశానని చెప్పాడో అప్పుడు స్టాక్ మార్కెట్స్ అన్ని విపరీతంగా పెరిగాయి. కానీ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి దేశం కూడా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్కి బంగారం కొనే పని మీద ఉన్నారు. ఇక్కడ మనం ఒక టెక్నికల్ చార్ట్ చూడొచ్చు. ఈరోజు ఉదయం నుండి అసలు బంగారం ఎలాంటి జర్నీ చేసిందో ఇక్కడ ఒకసారి చూద్దాం. మధ్యాహ్నం వరకు చాలా స్తబ్దంగా కొద్దిగా పైకి కిందికి ఇలా ఉన్న బంగారం కాస్త ఒక్కసారిగా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ 2 బార్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సెల్లింగ్ వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఇక్కడ వచ్చింది. కానీ అమ్మకాల ఒత్తిడి ఎప్పుడైతే మొదలైందో ఇమ్మీడియట్గా మళ్ళీ బయర్స్ కూడా వచ్చారు. అంటే రెండింతలు, అంటే 1 2 ఈ 2 బార్స్ ఇక్కడ కిందికి పడితే దాదాపు 3+2 అంటే 5 బార్స్ పైకి వెళ్ళింది. అంటే ఇద్దరు అమ్మడానికి ఉంటే ముగ్గురు కొనడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు బంగారాన్ని అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో అనూహ్యమైన బల్క్ బయింగ్ జరుగుతుంది. ఇక్కడ మీరు కనుక గమనిస్తే పొద్దున్న నుండి అప్ డౌన్ ఉన్నది కాస్త ఒకేసారి స్పైక్ అయింది. సో ఇది చాలా 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 బుల్లిష్ సిగ్నల్ కింద మనం చూడాలి. ఎందుకంటే టెక్నికల్గా ఏదైతే సైకలాజికల్ లెవెల్ ₹1,00,000 మనం అనుకుంటున్నామో 3,400 అనేది కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్కి ఒక రెసిస్టెన్స్ లెవెల్. కానీ ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఒక్కసారిగా బంగారం అనేది చాలా పాజిటివ్గా మనకి ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, అంటే ఒకవేళ 3,405 వరకు వెళ్ళినా కూడా అక్కడ నుండి సెల్లింగ్ వస్తుందా అంటే చాలా తక్కువగా, $1 $2. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా ప్రైస్ పెరిగినా సడన్గా ప్రైస్ పడినా విపరీతమైన యాక్టివిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ప్రైస్లో ఎలాంటి చేంజెస్ లేదు, వాల్యూమ్స్లో యాక్టివిటీ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే చాలా క్లియర్గా బంగారం అనేది పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి తప్ప తగ్గే ఛాన్సెస్ మాత్రం మనకి ఏమాత్రం కనిపించట్లేదు. సుకుమార్, అదే అడగబోతున్నాను యాక్చువల్గా. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో ఏదైనా ఇలాంటి మైల్ స్టోన్ నెంబర్స్ ఏదైనా ఉంటే అవి టచ్ చేయగానే ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో సెల్ ఆఫ్ చేస్తారు, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారు. సో 1,00,000 టచ్ చేసిన తర్వాత గోల్డ్లో నిజానికి ప్రాఫిట్ బుకింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ లిక్విడేట్ స్టాక్స్ లాగా కాదు కాబట్టి. అయినా సరే సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మేబీ ₹1,05,000కి డౌన్ ద లైన్ ఒక వారం 10 రోజుల్లోనే 15 రోజుల్లోనే వెళ్ళే అవకాశం ఉందా? సత్య, ఇక్కడ చాలా అంటే ఒకవైపు టెక్నికల్స్ చూసినా ఇంకోవైపు సైకలాజికల్గా చూసినా సెంటిమెంట్ చాలా పాజిటివ్గా ఉంది గోల్డ్కి అనేది మాత్రం మనకి ఈ ప్రైజ్ ఫ్యాక్టర్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక టార్గెట్ అనుకుని ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడ అమ్మకాలు ఎక్కువ సాగుతాయి. కానీ ఇక్కడ అమ్మకాలు సాగకుండా అదే ధర కొనసాగుతుంది అంటే ఇది ఖచ్చితంగా ఇంకా బాటమ్ లెవెల్
మనకి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. కాబట్టి రేపు మనకు కనుక ఈ ప్రైజ్ ఏదైతే 10,000 ఒక గ్రాము, ₹1,00,000 10 గ్రాములు చూస్తున్నామో, ఇది రేపటి నుండి ఒక 2-3 రోజులు కనుక కన్సిస్టెంట్గా ఆగితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒక 10% బంగారం ధరలో పెరిగే ఛాన్సెసే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి సత్య. రైట్ సుకుమార్. సో అది